కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కౌలాస్ గ్రామంలోని శతాబ్దాల గణ చరిత్ర కలిగిన చారిత్రాత్మక నిర్మాణమైన కౌలాస్ కోటను రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి మరియు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు మరియు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సందర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో చరిత్ర కలిగిన ఈ కోటలోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, పునర్నిర్మాణ పనులు చేపట్టి ఈ చారిత్రాత్మక వారసత్వ సంపదను రక్షించుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన ఘనత చరిత్ర కలిగిన ఈ కౌలాస్ కోటను ఉంది. కావున ఇంతటి ఘన చరిత్ర కలిగిన కోటను పరిరక్షించుకోవటమే కాక ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. This is kept intact. I think 75 to 80% of the fort will stand. రెసిస్టెన్స్ ఆనవాళ్ళు ఉన్నాయా? లేదు సార్, అవి that was burned in big fire. That Rani Mahal and Indiki, it is in dilapidated condition with all that the internal water system and then the fountain. The structures are there. గుర్తుపడడానికి ఇది రాణి మహల్ అని చెప్పేసి అది. And then this fort has got 3 layers of security systems. First layer is that boundary wall adjoining the bridge. Immediately to that there is one more layer. Layer is somewhere around 3 meters. దానికి మళ్ళీ ఆల్ ద సెక్యూరిటీ కనెక్టివిటీ ఇస్ దేర్ విత్ ది స్మాల్ లైక్ అలాంటివి ఉన్నాయి. ఫ్రంట్ లో ఉంటుంది సార్, ఇది అలాగా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. దానికి వెంకలో దారి ఉంది. అలాగా దేర్ ఈస్ ఎ 3 layer సెక్యూరిటీ సిస్టమ్ టు ది పాయింట్. అండ్ ఫైనల్ లేయర్ ఇస్ దిస్ వాటర్.